అదృష్టం వర్షం నీళ్ళ వంటిది, శ్రమ బావి నీళ్ళ వంటిది. మన దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి. అందుకే అంటారు కష్టే ఫలి అని. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకుంటే, మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకుంటే, మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరి. మీ మంచి కోరే వాళ్ళని దూరం చేసుకోకు. మీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గరికి రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. తేనె తీయగా ఉంటుంది, కానీ దానితో దాహం తీరదు. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది, కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడుతారు, కానీ మన కోసం ఎవరూ రారు. మన బాధను మనమే భరించాలి, మన బరువు మనమే మోయాలి. మిత్రమా, మనం పొందిన దాని విలువ తెలుసుకోలేనప్పుడు, దాన్ని మనం పోగొట్టుకున్నప్పుడే దాని విలువ మనకు స్పష్టంగా తెలిపి వెళ్ళిపోతుంది. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు ఒంటరిగా జీవించడం ఎంతో మేలు. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవారు చివరికి వారే నాశనమైపోతారు. అదే కర్మఫలం. ఓపిక పట్టి పట్టి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు చాలా కఠినంగా ఉంటాయి. మిత్రమా, మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ₹1 కూడా తీసుకుపోలేరు. కానీ మనం పరులకు చేసిన సహాయం పుణ్యం మొత్తం వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి, రాబోయే జన్మకి మంచి పునాది అవుతుంది. మిత్రమా, మనకు ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని, సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదు అని ఆలోచించడం మానవత్వం.